నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. దళితులు న్యాయం అడిగితే సమాధానంగా అరెస్టులా? ఇది ఈరోజు ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న కఠినమైన ప్రశ్న. గత 29 రోజులుగా కడపలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న దళితుల ఉద్యమాన్ని అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా పోలీసుల బలంతో భయభ్రాంతులకు గురి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో ఇవాళ కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, పేదలు, అణగారిన వర్గాలు తమకు న్యాయం కోరితే వారిపైనే అరెస్టులు చేయడం న్యాయమేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెంట్ తీసేయండి, ఉద్యమాన్ని చెదరగొట్టండి అనే నినాదంతో పోలీసులు మోహరించటం దళితుల ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రగా చూస్తున్నట్లుగా ఆయన విమర్శించారు. ఉద్యమం చేసేవారు దుండగులు కాదు, న్యాయం కోరుతున్న పౌరులు. అలాంటి వారిని అరెస్ట్ చేయడమే కాదు, గంటల తరబడి ఆపరేషన్ ప్లాన్లతో వారిని అణగద్రొక్కే ప్రయత్నాలు చేయటం చాలా దారుణం. ఒకవేళ అధికారులు 10 నిమిషాలు కేటాయించి వారి సమస్యలు వినగలిగితే ఈ ఉధృతమైన ఉద్యమం జరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు. పాత కడప ప్రాంతంలో దళితులకు సంబంధించిన భూమి సమస్యను ఏళ్లుగా పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. దీని పట్ల ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వటం అవసరమని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టు చేయబడిన నాయకులలో ఏఐసిసి కోఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షులు మాడగం ప్రసాద్, వెంకటేష్, మహిళా సంఘాల నాయకులు లక్ష్మీదేవి, తస్లీం తదితరులు ఉన్నారు. ఇదే సమయంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఎంఆర్పిఎస్ నాయకులు కూడా సంఘీభావంలో పాల్గొన్నారు. ఈ ఘటన భారతీయ ప్రజాస్వామ్యంలో అణగారిన వర్గాలకు ఇచ్చే గౌరవమేనా అంటూ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలపై ఊకుపాదాలు మోపడం ఏమాత్రం సరైన మార్గం కాదంటూ విమర్శించారు. పాత కడప దళితుల భూ సమస్య పరిష్కరించాలని చెప్పి గత 30 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వమే అసైన్ చేసి భూమి ఇచ్చింది, ఇది మీరు దున్నుకోండి, మీరు పంట పెట్టుకోండి, మీరు బాగుపడండి అని. ఆ భూమిని వేరే వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే, స్వాధీనం చేసుకుంటే, ఈ రోజుటి వరకు ఆ భూమికి సంబంధించి సమస్యను పరిష్కరించకుండా అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని లోకాయుక్త మీద, లేకపోతే కోర్టు పేరు మీద, లేకపోతే ఇంకొక పేరు మీద పెట్టి సమస్య పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారు, నాంచుడు ధోరణితో ప్రవర్తిస్తున్నారు. పైపెచ్చు లోకాయుక్త పేరుతోటి ఏదైతే వచ్చిందో సర్వే బృందం, ఆ సర్వే బృందం వచ్చినట్టు కూడా ఈ దళితులకు తెలియకుండా సర్వే చేయించినారు. అంటే అందరూ కలిసి కుట్ర చేసి మాకుమ్మడిగా మోసం చేసి దళితుల భూమిని కొట్టేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించం, దీన్ని సహించం. దళితుల భూమి దళితులకు ఇవ్వాలి, దళితులకు దున్నించాలి, అంతవరకు పోరాటం కొనసాగుతుందని చెప్పడానికే ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమం పెట్టినాం. అధికారులు బాధ్యతగా లేరు. ఆర్డీఓ ఆఫీస్ ముందర దీక్షలు జరుగుతూ ఉంటే, 30 రోజుల పాటు జరుగుతూ ఉంటే పిలిచి మాట్లాడరా, చర్చించరా? ప్రజాస్వామ్యమా ఇది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీ ఆఫీసు ముందు ఏం జరుగుతూ ఉందో నువ్వు అడగబని లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే పాత కడప దళితుల భూ సమస్య పరిష్కరించాలి, పరిష్కరించేంత వరకు ఈ ముట్టడి కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అసలు దళితులకు భూమే లేదు, వచ్చిన ఎకరం భూమి కూడా మీరు కొట్టేసే కార్యక్రమం చేస్తే ఎట్లా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు. వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి వాళ్ళు కోట్లకు పోతారు, పై అధికారుల దగ్గరికి పోతారు, లంచాలు ఇస్తారు, పరిష్కారం చేస్తున్నారు. వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి అవి పరిష్కారం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే పాత కడప దళితుల భూ సమస్య పరిష్కరించాలి, న్యాయం చేయాలి. అప్పటి వరకు ఈ ముట్టడి కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 30 రోజుల నుంచి
దళితులు వాళ్ళ భూమి సమస్య గురించి పోరాడుతున్నారు, దీక్షలో కూర్చొని ఉన్నారు, నిహార దీక్షలో. కానీ ఏ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి వాళ్ళ సమస్య పరిష్కరించేది పక్కన పెడితే వినడం కూడా వినడం లేదు. కాబట్టి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. హెచ్డిపి జిల్లా అధికారిగా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను మద్దతు తెలిపేకి ఇక్కడ వచ్చినాను. వీళ్ళ సమస్య పరిష్కారం జరగకపోతే దీనికైతే పెద్దగా ఆందోళన చేస్తాము. ముత్తడి కావచ్చు, ఇంకొకటి ప్రొటెస్టులు కావచ్చు. ఇది చిన్న సమస్య కాదు. ఇప్పుడైతే దేవుని గడప దళితులు ముందుకు వచ్చినారు. ఇలా బయటికి రాని వాళ్ళు చాలా దళితులు ఉన్నారు. చాలా భూములు కబ్జాలు అవుతూనే ఉన్నాయి. కాబట్టి నేను అధికారులకు ఒకటే అడుగుతున్నాను, రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోవచ్చు. ఈ దళితులకు ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం చేయకూడదు. అదిగాక వాళ్ళు భూమిలు అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, రైతులు వెన్నముక్క అంటాము. ఆ వెన్నముక్క లాంటి వాళ్ళు 30 రోజుల నుంచి వాళ్ళ ఇల్లు, సంసారము, వాళ్ళ బిజీ లైఫ్ని వదిలేసి అధికార ఆఫీస్ కాడ వచ్చి కూర్చున్నా పట్టించుకోవడం లేదు. కాబట్టి దీనికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా పరిష్కారం జరగాలని కోరుకుంటున్నాను.